ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 4 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు యథార్థ రీతిలో పారలౌకిక తండ్రిని తెలుసుకున్నారు. అందువలన మిమ్మల్ని మాత్రమే సత్యమైన ప్రీతి బుద్ధి లేక ఆస్తికులు అని అంటారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి చేయు ఏ కర్తవ్యం ద్వారా వారు భక్తుల రక్షకులు అని రుజువవుతుంది? సమాధానము, భక్తులందరినీ రావణుని యొక్క జైలు నుండి విడిపిస్తారు. దివాలా తీసిన వారిని సంపన్నముగా తయారు చేస్తారు. ఈ కర్తవ్యము తండ్రి ఒక్కరిది మాత్రమే. పాత భక్తులను బ్రాహ్మణులుగా తయారు చేసి వారిని దేవతలుగా తయారు చేయడమే వారిచ్చే రక్షణ. భక్తులందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేందుకు భక్తుల యొక్క రక్షకుడు వచ్చారు. పాట, భోళానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవ్వరూ లేరు. ఓం శాంతి. పిల్లలు ఎవరి మహిమను విన్నారు? అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు అని మహిమ చేస్తారు. ఆ భగవంతుడినే తండ్రి అని అంటారు. ఈ రచనకంతా రచయిత ఆయనే. ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా తన రచనకు రచయిత అవుతాడు కదా, అంటే తన పిల్లలకు తండ్రి అవుతాడు కదా. మొదట కన్యను తన స్త్రీగా చేసుకుని తరువాత ఆమె ద్వారా రచనను రచిస్తాడు. 5 లేక 7 మంది పిల్లలకు జన్మనిస్తారు. అప్పుడు పిల్లల్ని రచన అని అంటారు, తండ్రిని రచయిత అని అంటారు. అతను హద్దులోని రచయిత. రచనకు రచయిత అయిన తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది అని కూడా పిల్లలకు తెలుసు. మనుషులకు 2 తండ్రులు ఉంటారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. జ్ఞానము, భక్తి 2 వేరు వేరని, ఆ తర్వాత వైరాగ్యము అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగంలో కూర్చుని ఉన్నారు. మరి మిగిలిన వారంతా కలియుగంలోనే కదా ఉన్నారు. అందరూ పిల్లలే, కానీ మీరు మాత్రం అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. వారు ఈ రచనకంతా రచయిత. లౌకిక తండ్రి ఉన్న ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. సత్యయుగంలో లౌకిక తండ్రి ఉంటాడు. అక్కడైతే పారలౌకిక తండ్రిని ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఎందుకంటే అది సుఖధామము. పారలౌకిక తండ్రిని అందరూ దుఃఖంలోనే కదా స్మృతి చేస్తారు. ఇక్కడ మనుషులను చదివించి తెలివి గలవారిగా చేస్తారు. భక్తి మార్గంలో మనుషులకు తండ్రి గురించి తెలియదు. ఓ పరంపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, ఓ దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తూ ఉంటారు. మరొక వైపు సర్వవ్యాపి అని కూడా అంటారు. రాయిలో, కణకణంలో, కుక్క, పిల్లి అన్నిటిలో ఉన్నాడు అని చెప్పేస్తారు. పరమాత్ముడైన తండ్రిని తిట్టడం మొదలు పెడతారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు, అందువలననే మీరు ఆస్తికులుగా అయ్యారు అని బాబా అంటున్నారు. తండ్రితో మీ అందరికీ ప్రీతి బుద్ధి అయితే ఉంది కదా. మిగిలిన వారందరికీ తండ్రితో విపరీత బుద్ధి ఏముంది? మహాభారీ యుద్ధం ముందే నిలబడి ఉంది అని మీకు తెలుసు. పాత ప్రపంచం వినాశనం చేసేందుకు ప్రతి 5000 సంవత్సరాల తరువాత కలియుగ పతిత ప్రపంచాన్ని సమాప్తం చేసి మళ్ళీ పావన సత్యయుగాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. వారినే ఓ పతిత పావన రండి అని స్మృతి చేస్తారు. ఓ నావికుడా, మమ్మల్ని విషయసాగరము నుండి వెలుపలికి తీసి క్షీరసాగరములోకి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తారు. గాంధీజీ కూడా పతిత పావన సీతారామ అని పాడేవాడు. ఓ రామ, సీతలందరినీ పావనంగా చెయ్యండి. మీరందరూ సీతలే, భక్తులే. వారు భగవంతుడు, అందుకే అందరూ వారినే పిలుస్తారు. వారు మిమ్మల్ని పతితుల నుండి పావనముగా చేస్తున్నారు.
ఎక్కడా కూడా మీకు ఎదురు దెబ్బలు తగలనివ్వరు. తీర్థయాత్రలకు పొండి, కుంభమేళాలకు పోండి అని ఎప్పుడూ చెప్పరు. ఈ నదులు పతితులుగా ఉన్న వారిని పావనముగా చెయ్యలేవు కదా. ఈ విషయాన్ని పిల్లలు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. పతిత పావనుడు జ్ఞానసాగరులు కేవలం ఒక్క తండ్రి మాత్రమే. సాగరాన్ని కానీ నదులను కానీ ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఓ పతిత పావన బాబా, మమ్మల్ని పావనంగా చెయ్యమని తండ్రిని పిలుస్తూ ఉంటారు. నీటి నదులైతే మొత్తం ప్రపంచమంతటా ఉన్నాయి కదా, అవి పతితులను పావనముగా చెయ్యలేవు. పతిత పావనుడు అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు వచ్చినప్పుడు తప్పకుండా పావనముగా తయారు చేస్తారు. భారతదేశం యొక్క మహిమ చాలా గొప్పది. భారతదేశము సర్వధర్మాలకు తీర్థస్థానము. శివ జయంతి కూడా ఇక్కడే గాయనం చేయబడింది. సత్యయుగము అంటే అది పావన ప్రపంచము. అందులో దేవీ దేవతలు ఉంటారు. సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని దేవతల యొక్క మహిమ చేయబడింది. చంద్రవంశీలకు 14 కళలు ఉంటాయి. తర్వాత మళ్ళీ మెట్లు దిగుతూ దిగుతూ క్రిందకి వస్తారు. తండ్రి వచ్చి ఒక్క సెకండులో మళ్ళీ మెట్లు ఎక్కించి శాంతిధామము, సుఖధామానికి తీసుకుని వెళ్తారు. మళ్ళీ 84 జన్మల చక్రములు తిరిగి మెట్లు క్రిందకు దిగుతారు. కొంతమందైనా 84 జన్మలు పూర్తిగా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. ముఖ్యమైనది సర్వశాస్త్ర శిరోమణి గీత. శ్రీమద్ భగవద్గీత అనగా భగవంతుని చేత గాయనం చేయబడింది. కానీ భగవంతుడని ఎవరిని అంటారో ఈ పతిత మనుషులకు తెలియదు. పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, నిరాకారుడైన ఒక్క శివుడు మాత్రమే. అయితే వారు ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. స్వయంగా వచ్చి తండ్రి ఇప్పుడు తమ పరిచయాన్ని మనందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా బాబా అని పిలుస్తూ ఉన్నారు. మీరే తల్లి తండ్రి అని ఈ రాజయోగాన్ని నేర్చుకున్నందువలన అపారమైన సుఖం లభిస్తుంది అని మీరు కూడా మహిమ చేస్తారు. మీరు ఇక్కడకు అనంతమైన తండ్రి నుండి 21 జన్మలకు స్వర్గ వారసత్వం పొందేందుకు వచ్చారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతారు. రావణుని కూడా భారతదేశంలోనే చూపిస్తారు. కానీ అర్థమేమీ తెలియదు. శివుడు మన బేహద్దు తండ్రి అని ఒక్కరికి కూడా తెలియదు. కానీ పిల్లలైన మీరైతే ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కేవలం శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. వృక్షమంతా తమో ప్రధానముగా అయినప్పుడు తండ్రి వస్తారు. నూతన ప్రపంచంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశంలోనే సత్యయుగం ఉండేది. భారతదేశంలోనే కలియుగం ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు 84 జన్మలు భోగించి నరకవాసులుగా అయ్యారు. నేనిప్పుడు మీకు రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనముగా తయారు చేస్తాను. భక్తి అనగా బ్రహ్మకు రాత్రి, జ్ఞానము అనగా బ్రహ్మకు పగలు. బీకైలైన మీరు పగలులోకి వెళ్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది. ఇదే మహాభారత యుద్ధము. ఈ మహాభారత యుద్ధం తర్వాతనే భారతదేశం స్వర్గంలాగా తయారవుతుంది. అనేక ధర్మాలు వినాశనమవుతాయి. ఏకధర్మ స్థాపన జరుగుతుంది. పిల్లలైన మీరు బాబాకు సహాయకులుగా అయి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు అర్హులుగా అయితే మళ్ళీ వినాశనం ప్రారంభమైపోతుంది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము. వారిని శివుడు అని, రుద్రుడు అని అనవచ్చు. కృష్ణ జ్ఞాన యజ్ఞము అని ఎప్పుడూ అనరు కదా. సత్య త్రేతాయుగాల్లో యజ్ఞమే ఉండదు.
ఉపద్రవాలు జరిగినప్పుడు యజ్ఞములు రచిస్తూ ఉంటారు. పంటలు పండనప్పుడు, యుద్ధాలు జరుగునప్పుడు శాంతి కొరకు యజ్ఞాలు రచిస్తూ ఉంటారు. వినాశనం జరగనిదే భారతదేశం స్వర్గంగా తయారవ్వదు అని పిల్లలైన మీకు తెలుసు. భారతమాత శివశక్తి సేన అని మహిమ చేయబడింది. పవిత్రులకే వందనం చేస్తారు. మాతలైన మిమ్మల్ని వందే మాతరం అని అంటారు. ఎందుకంటే మీరు శ్రీమతాన్ని అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, అందరి తలపైన మృత్యువు నిలబడి ఉంది. అందువలన ఇప్పుడు ఈ ఒక్క జన్మలో పవిత్రముగా అవ్వండి. తండ్రిని స్మృతి చెయ్యండి. అప్పుడే కదా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు. ఇదేమి కొత్త విషయం అయితే కాదు అంటున్నారు బాబా. కల్పకల్పము ప్రతి 5000 సంవత్సరాల తరువాత ఈ చక్రము రిపీట్ అవుతూనే ఉంటుంది. నరకము నుండి స్వర్గముగా అవుతుంది. పతిత ప్రపంచంలో మనుష్యులు ఆచరించే కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి. తండ్రి అంటున్నారు, 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అర్థం చేస్తున్నారు. అంటే ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒకసారి అర్థం చేయిస్తారు. అలాగే ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. నేను పరంపిత పరమాత్మ నిరాకారుణ్ణి, మీ తండ్రిని. నేను ఎవరి శరీరమైతే ఆధారముగా తీసుకున్నానో వారు భగవంతుడైతే కాదు అని శివబాబా అంటున్నారు. మనుషులను దేవతలు అని కూడా అనరు. మరి మనుషులను భగవంతుడు అని ఇంకెలా అంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ మెట్లు క్రిందకి దిగుతూ వచ్చేసారు. పైకి ఎవ్వరూ వెళ్ళలేరు. అందరూ పతితులయ్యే మార్గాన్ని మాత్రమే తెలియచేస్తారు. ఒక్క తండ్రి మాత్రమే మళ్ళీ మనకు సరైనటువంటి మార్గాన్ని తెలియచేయగలుగుతారు. స్వయం వారు కూడా పతితులుగా అవుతూ ఉంటారు కదా మనుషులందరూ. అందుకే తండ్రి అంటున్నారు, వారిని కూడా ఉద్ధరించడానికి నేనే రావాల్సి వస్తుంది అని. ఇది రావణ రాజ్యము. మీరిప్పుడు రావణ రాజ్యం నుండి బయటికి వచ్చారు. ఈ విషయాలు మెల్లమెల్లగా అందరికీ తెలిసిపోతాయి. బ్రాహ్మణులుగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రులు ఇద్దరు, ఒకరు నిరాకార తండ్రి, ఒకరు సాకార తండ్రి. వారసత్వము సాకార తండ్రి నుండి సాకారి పిల్లలకు లభిస్తుంది. నిరాకార బృహద్దు తండ్రి నుండి నిరాకారి ఆత్మలకు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మధురాతి మధురమైన శివబాబా నుండి మనం 21 జన్మలకు సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చాము. యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతాము. మన వద్ద ఏ ఆయుధాలు మొదలైనవి లేవు. తండ్రితో యోగం జోడించి వికర్మలను వినాశనం చేసుకుని విష్ణుపురికి యజమానులుగా అయిపోతాము. ఇప్పుడు అమరలోకానికి వెళ్ళేందుకు మీరు అమర కథను వింటున్నారు. అక్కడ అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు. దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. పిల్లలైన మీరు అనంతమైన తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. ఇది శాస్త్రాల యొక్క జ్ఞానము కాదు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చూపిస్తారు. వారి చేతిలో శాస్త్రాలు కూడా చూపిస్తారు. తండ్రి అంటున్నారు, బ్రహ్మ ద్వారా నేను మీకు మొత్తం రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. నేను ఒక్కరినే జ్ఞాన సాగరుడను. జ్ఞాన సూర్యుడు ప్రకటితమవుతూనే అజ్ఞాన అంధకారం వినాశనమవుతుంది అని గానం కూడా చేస్తారు. సత్యయుగంలో అయితే అజ్ఞానం ఉండదు, ఎందుకంటే అది సత్యఖండము. అప్పుడు భారతదేశం వజ్రతుల్యముగా ఉండి అక్కడ వజ్ర వైడూర్యాల భవనాలు నిర్మించబడేవి. ఇప్పుడైతే మనుషులకు కడుపు నిండా తినేందుకు తిండి కూడా లేదు.
దివాలా తీసిన విశ్వాన్ని మళ్ళీ సంపన్నంగా చేయడం ఇది కేవలం ఒక్క తండ్రి కర్తవ్యం మాత్రమే. ఆ తండ్రికే జాలి కలుగుతుంది. వారు అంటున్నారు, నేను మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను. నరుడి నుండి నారాయణుడుగా, నారిని శ్రీలక్ష్మిగా చేస్తాను. భక్తులను రక్షించువారు తండ్రి ఒక్కరే. మిమ్మల్ని రావణుని యొక్క జైలు నుండి విడిపించి సుఖధామములోకి తీసుకొని వెళ్తాను. ఈ ప్రపంచమంతటిలో బ్రాహ్మణులుగా ఎవరు అవుతారో వారే దేవతలుగా అవుతారు. ఈ బ్రహ్మ పేరే ప్రజాపిత బ్రహ్మ అని ప్రసిద్ధి చెందింది. బ్రాహ్మణులైన మీరు అందరికంటే ఉత్తములు. భారతదేశానికి మీరు సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నారు. తండ్రి స్మృతి ద్వారానే కదా వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనంగా అవ్వాలి అంటే ఇక ఏ మార్గము లేదు. స్మృతి ద్వారానే మలినాలు భస్మమవుతాయి. సత్యమైన బంగారము కల్తీ బంగారముగా ఎలా అయిపోయిందో కంసాలికైతే తెలుసు కదా. అందులో వెండి, రాగి, ఇనుము వేసినప్పుడు బంగారం యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. మీరు కూడా మొదట చాలా సత్వప్రధానంగా ఉండేవారు. ఆ తర్వాత మీలో కామ, క్రోధాది మొదలైన వికారాలు అనే మలినం కలిసిపోయి తమో ప్రధానంగా అయిపోయారు. అంటే ఆత్మ యొక్క వాల్యూ కూడా తగ్గిపోయింది అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు మళ్ళీ సత్వ ప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళగలుగుతారు. తండ్రి అంటున్నారు, మీరు అస్సలు ఏ దేహదారిని కూడా స్మృతి చెయ్యకండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యకుంటే మీరు స్వర్గపురానికి యజమానులుగా అవుతారు. స్వర్గము లేక విష్ణుపురం ఉండేది, అదే ఇప్పుడు మళ్ళీ రావణపురిగా అయిపోయింది. మళ్ళీ విష్ణుపురంగా తప్పకుండా అవుతుంది. సాధు సత్పురుషులందరినీ ఉద్ధరించేందుకే నేను వస్తాను అని బాబా అంటున్నారు. అందుకే యదా యదాహి ధర్మస్య అని అంటారు. ఇది భారతదేశపు మాటే. సర్వుల సద్గతిదాత నేను ఒక్కరిని మాత్రమే, శివతండ్రిని. శివుడు, రుద్రుడు అన్నీ కూడా వారి పేర్లే కదా. లెక్కలేనని పేర్లు పెట్టేశారు. తండ్రి అంటున్నారు, నా అసలు పేరు శివుడు, ఒకే ఒక్క నామము నాకు ఉంటుంది అంటున్నారు. నేను శివుడను, పిల్లలైన మీరందరూ శాలిగ్రామాలు. అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. ఒక్క తండ్రిని తెలుసుకున్నందువలన వారి ద్వారా మీరు అన్నీ అర్థం చేసుకుంటారు. మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతారు. అచ్చా, మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. మనుషులు సాక్షాత్కారములోకి ఎలా వెళ్తారు? సాక్షాత్కారాల ఫిలాసఫీ కూడా చాలా సూక్ష్మమైనది. అంతా వాహక శరీరం ద్వారా వెళ్ళి తిరిగి రావడాన్ని సాక్షాత్కారము అని అంటారు. ఉదాహరణకు ఎవరైనా విహరించేందుకు బయటకు వెళ్తే వారు మరణించినట్లు కాదు, వారు మళ్ళీ తిరిగి వస్తారు కదా విహరించి. ఇది కూడా అటువంటిదే. ఆత్మ ఈ శరీరము నుండి వెలుపలికి సూక్ష్మ శరీరం ద్వారా విహరించేందుకు వెళ్తుంది. కొంచెం సమయం తరువాత వారి ఆత్మ ఎగిరే పక్షి వలె ఉంటుంది. ఈ పని కూడా పరమాత్మదే. వారి దారాన్ని ఆకర్షించి దివ్య దృష్టి ద్వారా వారికి సాక్షాత్కారం చేయిస్తారు. ఉదాహరణకు రాత్రి మనము శరీరం నుండి భిన్నమైన ఆత్మగాయి స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాము. ఆ సమయంలో శరీరం శాంతిగా ఉంటుంది, నిద్రపోయే సమయంలో. కనుక దేహము మరియు దేహ ధర్మాలను అన్నిటినీ మర్చిపోతాము. అంతేకాని శరీరం మరణించింది అని కాదు కదా. మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు రాత్రి వచ్చిన కలను వర్ణించి వినిపిస్తారు. అలాగే పరమాత్మతో సంబంధం జోడించినప్పుడు పరమాత్మ దివ్య దృష్టి ద్వారా ఆత్మను విహరింపచేస్తారు. మళ్ళీ ధ్యానము నుండి లేచినప్పుడు తాను చూసిన సాక్షాత్కారాన్ని వర్ణన చేసి మేము ఇది చూసి వచ్చాము అని చెప్తారు.
కానీ అవి రజోగుణి తమోగుణి స్వప్నాలుగా ఉంటాయి. కానీ ఈ ధ్యానము సతోగుణావస్థ కనుక ధ్యానములో శరీరమేమీ మరణించదు, కానీ శరీర భావన మాత్రం మాయమవుతుంది. ఎలాగైతే క్లోరోఫారం ఇస్తే శరీరం గురించి మర్చిపోతారో, డాక్టరు ఏదైనా అవయవాన్ని స్పర్శ లేకుండా చెయ్యాలి అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ ప్లేస్ని డెడ్ చేస్తారు కదా. అయితే ఇతర ఇంద్రియాలన్నీ తప్పకుండా పనిచేస్తాయి. అలా ధ్యానము కూడా అటువంటిదే. అనగా ఆత్మ ఎగిరి వెళ్ళి విహరించి వస్తుంది, కానీ శరీరం మాత్రం మరణించదు. ఈ దారాన్ని లాగే స్మృతి కూడా పరమాత్మలోనే ఉంది, మనుష్య ఆత్మలలో అయితే లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, శ్రీమతానుసారముగా శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా అవ్వాలి. విశ్వమంతటికి సత్యమైన ఆత్మిక సేవను చెయ్యాలి. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపనలో తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఆత్మను సత్యమైన బంగారముగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని తప్ప ఏ దేహదారిని కూడా స్మృతి చెయ్యకూడదు. పారలౌకిక తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచాలి. ఈరోజు వరదానము, ఆత్మిక ఉన్నతి యొక్క సాధనాల ద్వారా సర్వ పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే అకాల మూర్తుభవ. ఎలాగైతే శరీర నిర్వహణ కొరకు అనేక సాధనాలు ఉపయోగిస్తారో, అలాగే ఆత్మిక ఉన్నతి కొరకు కూడా ఈ సాధనాలను ఉపయోగించండి. అందుకు సదా అకాల మూర్తి స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం చేయండి. ఎవరైతే స్వయాన్ని అకాల మూర్తిగా భావించి నడుస్తారో వారు అకాల మృత్యువు నుండి, కరువు నుండి, సర్వ సమస్యల నుండి కూడా రక్షింపబడతారు. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించుకొనుటకు కేవలం తమ పాత శరీర భానమును తొలగించుకుంటూ వెళ్ళండి. స్లోగన్, ఎవరైతే ఏదైనా విషయాన్ని పదే ఫీల్ చేస్తారో వారు ఫైనల్లో ఫెయిల్ అయిపోతారు. అవ్యక్త ప్రేరణ, సదా హర్షితముగా ఉండేందుకు తమ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. సదా హర్షితముగా ఉండేవారి స్మృతి చిహ్నాన్ని విష్ణువు రూపంలో చూపిస్తారు కదా. విష్ణువు క్షీరసాగరంలో విశ్రాంతిగా పడుకుని జ్ఞానస్మరణ చేస్తూ హర్షితముగా ఉన్నట్లు చూపిస్తారు. కనుక హర్షితముగా ఉండేందుకు సాధనము జ్ఞానము యొక్క స్మరణ. ఎవరు ఎంతగా జ్ఞానస్మరణ చేస్తారో వారు అంతే హర్షితముగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి అయినా వారి ధైర్యాన్ని, ఉల్లాస ఉత్సాహాలను తగ్గించలేదు. వారు సహనశీలత శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని కూడా చాలా సహజంగానే దాటుకుంటారు. అచ్చా, ఓం శాంతి.